ఏ రెసిపీ నేర్పించబోతున్నావు? బేసన్ తవా ఫిష్. మరి లేట్ చేయకుండా ఇవాళ మనీషి చేయబోయే బేసన్ తవా ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బేసన్ తవా ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కారం, చాట్ మసాలా, వాము, నూనె, తందూరి మసాలా, పసుపు, శనగపిండి. బేసన్ తవా ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నిషు రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఇది దిగ్గు. సో స్వీటీ ఇప్పుడు బోన్లెస్ ఫిష్ వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసుకున్న రసం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు కొంచెం వేసుకోవాలి. ఎస్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ స్పూన్. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం అన్ని కలిసేటట్టు. ఎస్. ఫిష్కి పర్ఫెక్ట్గా మసాలా అంటారు కదా. ఓకే స్వీటీ, ఇది మిక్స్ అయిపోయింది. దీనికి మ్యారినేషన్కి పెట్టుకుందాం. ఓకే. సో కొద్దిసేపు అలా మ్యారినేషన్కి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బేసన్ని 4 స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకుందాం. వాము కొంచెం వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ తందూరి మసాలా పౌడర్ వేసుకుందాం. ఓకే. చాట్ మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఎస్. ఫస్ట్ ఒకసారి కలిపేసుకుందాం. ఓకే. ఇప్పుడు దాంట్లో వాటర్ వేయాలా? వేయాలి కదా వాటర్. సో నిషు అది మిక్సింగ్ అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే. నువ్వు దాని నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కుకింగ్ మీదే పెడుతున్నావు. కొంచెం సేపు నాతో కూడా మాట్లాడాలి కదా. ఓకే. నీ హాబీస్ ఏంటి చెప్పు? అవి కూడా చాలానే ఉన్నాయి. అమ్మో. అంటే ఒక్కొక్క మూడ్ బట్టి. మూడ్ బట్టే? నేను నార్మల్గా హాబీస్ విన్నాను, మూడ్ బట్టి మారడం ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. ఏంటది? అది టెక్నాలజీకి రిలేటెడ్, అంటే ప్రోగ్రామింగ్ చేస్తావా? అంటే లైక్ C++? ఓకే. అది ఇష్టమా నీకు? ఓకే. సో ఇవి కాకుండా ఇంకేం చెప్పు నీ హాబీస్? సింగింగ్. పాడుతూ ఉంటావా? అంటే అప్పుడప్పుడు. ఓ నైస్. ఎలాంటి సాంగ్స్ వింటావు? మెలోడియస్, పీస్. పీసా? నేను నీకు అప్పుడే పీస్ ఎందుకురా లైఫ్లో? ఇంత స్ట్రెస్, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సరే మాట్లాడుకుందాము ఇంకొంచెం, కాకపోతే అది ఫ్రై చేసుకుంటూ మాట్లాడదాం. చేసేద్దాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక ప్యాన్ తీసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఎలా అయినా ఆయిల్ హీట్ అవ్వాలి కదా కొంచెం. ఈ లోపల నీ హాబీ సింగింగ్, పాడపోతే ఎలా? హిందీ పాడు. శామే మలంగ్ సి రాతే సురంగ్ సి భాగి ఉడాన్ पे की ना जाने क्यों दिलाई मेरा जी आई आए दिलाई मेरा जी आई आए. వావ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పాడావురా. సూపర్. థ్యాంక్ యూ. అయ్యో సిగ్గుపడుతుంది బాగా పాడవాడి, కానీ నిజంగా స్వీట్గా పాడావు. ఓకే. ఎనీవేస్ ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ని ఇలా డిప్ చేసుకుంటూ వేయాలి. సో ఇలానే మిగతా ఫిష్ పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టున్నాయి. అయిపోయింది. మరి సర్వింగ్ ప్లేట్ తెచ్చేనా? తెచ్చేసేయ్. ఎస్. సో ఫైనలీ మా నిషు చేసిన వేడి వేడి బేసన్ తవా ఫిష్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. బేసన్ తవా ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కారం, చాట్ మసాలా, వాము, నూనె, తందూరి మసాలా, పసుపు, శనగపిండి. బేసన్ తవా ఫిష్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చేప ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, వాము, కారం, తందూరి మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకుని పెనం మీద 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ బేసన్ తవా ఫిష్ రెడీ.